అసలు పెయిన్లెస్ లేబర్ అంటే ఏంటి, ఇందులో ఎపిడ్యూరల్ అంటే ఏంటి, దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, అది అసలు మంచిదా కాదా, ఇట్లాంటి విషయాల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా పెయిన్లెస్ లేబర్ అంటే ఏంటి అంటే, పెయిన్ అనేది మదర్ లో అంటే లేబర్ కంట్రాక్షన్స్ గానీ ఇవన్నీ కూడా వచ్చేది ఏంటంటే ఒక నర్వ్ సిగ్నల్స్ ద్వారా యూజువల్ గా ఈ పెయిన్స్ అనేవి మదర్ లో స్టార్ట్ అవుతాయి. సో ఇందులో మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఒకటి నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ అని, ఇంకొకటి ఫార్మకలాజికల్ మెథడ్స్ అని. సో ఇందులో నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ లోకి వస్తే అప్రైట్ పోస్చర్ అంటే మీరు డెలివరీ ప్రాసెస్ లో ఉండేటప్పుడు మీ పొజిషన్ గనక ఎక్కువగా అంటే హెడ్ అనేది పైకి పెట్టుకొని అప్రైట్ పోస్చర్ లో ఉంటే పెయిన్ తగ్గే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ అదే కాకుండా అంటే లమాజే మెథడ్స్ అండ్ కొన్ని సార్లు మనకి మ్యూజిక్ అండ్ 1-to-1 సపోర్ట్ ఇట్లాంటి ఉండేటప్పుడు పెయిన్ ఇంటెన్సిటీ అనేవి తగ్గుతుంది అని చాలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ లోకి వస్తాయి. సో ఫార్మకలాజికల్ మెథడ్స్ లోకి వచ్చేసరికి ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా. ఇది కాకుండా ఇన్హలేషనల్ అనాల్జీసియా ఉంటుంది. ఇంకొకటి ఐవీగా అంటే ఇంట్రావీనస్ గా మనం కొన్ని డ్రగ్స్ పంపించి దాంతో కూడా పెయిన్ తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్హలేషనల్ అండ్ ఈ ఐవీ పక్కన పెడితే మనకి తరచుగా మనం ఎక్కువగా వినేది ఏంటి అంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా. సో ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియాలో ఏంటి అంటే మనకి మన హెయిర్ స్ట్రాండ్ కన్నా చాలా థిన్ గా ఉండే ఒక నీడిల్ తో బ్యాక్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాంతో ఒక డ్రగ్ అనేది పాస్ చేసి ఆ డ్రగ్ తో ఆ ఉన్న నర్వ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో మన బాడీ కంటే ముఖ్యంగా అబ్డామెన్ కి థైకి ఉండే సిగ్నల్స్ ని ఆపడాన్నే మన ఎపిడ్యూరల్ అనాల్జీసియా అంటాం. సో ఎపిడ్యూరల్ అనస్థీషియా అని అనము, దాన్నే ఎనల్జీసియా అని అంటాం. ఎనల్జీసియా అంటే పెయిన్ ని తగ్గించడాన్నే మనం ఎనల్జీసియా అంటాం. ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా పెయిన్ అనేది వస్తుంది, బట్ పెయిన్ అనేది మదర్ కి తెలియకుండా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో పెయిన్ ఆగిపోవటము లేదంటే కంట్రాక్షన్స్ ఆగిపోవటము, లేబర్ పెయిన్ అనేది ఆగిపోవటం అనేది ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియాతో ఉండదు. దీంతో ఉండేది మదర్ కి ఏంటి అంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా వలన పెయిన్ అనేది వస్తుంది కానీ పెయిన్ అనేది ఫీల్ అవ్వరు కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్ గా డెలివరీ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో ఏంటి అంటే చాలా మిత్స్ ఉన్నాయి ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియా తీసుకునే ముందు. అంటే ఆ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుందా, లేదంటే నీడిల్ వలన ఏమన్నా ఇబ్బందులు ఫ్యూచర్ లో వస్తాయా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా తీసుకునే వాళ్ళందరూ సిజేరియన్ కి వెళ్తారా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీటి వలన ఏమన్నా మేజర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా. సో ఈ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ అనేది మనం ఇచ్చే నీడిల్ వలన కాదండి, మీ బాడీ పోస్చర్ అనేది మారటం వలన అంటే ప్రెగ్నెన్సీకి పోస్ట్ ప్రెగ్నెన్సీకి మీ బాడీ పోస్చర్ అనేది మారటం వలన బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ గనక మీరు చేయకుండా ఉన్నట్టయితే దాని వలన బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇచ్చే ఎపిడ్యూరల్ నీడిల్ వలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. రెండోది ఎపిడ్యూరల్ తీసుకున్న వాళ్ళందరూ సిజేరియన్ కి వెళ్తారా అనే విషయానికి వస్తే అసలు ఎపిడ్యూరల్ ఇచ్చేదే మనం ఆ డెలివరీ ప్రాసెస్ అనేది స్మూత్ గా అవ్వటం కోసం అండ్ ఇది సిజేరియన్ ని అవాయిడ్ చేయటం కోసం. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియా వలన ప్రొలాంగేషన్ ఆఫ్ లేబర్ జరుగుతుంది తప్ప, అంటే లేబర్ గనక ఒక 2 గంటల్లో అవ్వాల్సింది 2.5-3 గంటల్లో అవుతుంది తప్ప ఒక గంట టైం గ్యాప్ అనేది ఉంటుంది తప్ప దాని వలన సిజేరియన్ అవుతుంది అని అనుకోవటం అనేది అపోహ. మూడోది ఏంటి అంటే ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియా వలన అంటే కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఈ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వటం వలన హెడ్ ఏక్స్ అనేవి రావటం కొంత కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటివి ఏమన్నా వచ్చేటప్పుడు అనస్థీషియా డాక్టర్ తో మీరు మాట్లాడుకొని సో దానికి తగినటువంటి ట్రీట్మెంట్ గనక తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ కూడాను సెల్ఫ్ లిమిటింగ్ గా ఉంటాయి. సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఎటువంటి డ్రగ్స్ యూజ్ చేయకుండానే మీకు 2-3 రోజుల్లో కొన్ని పద్ధతుల ద్వారా మోస్ట్లీ ఈ హెడ్ ఏక్ అనేది తగ్గుముఖం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ గనక మీరు ఫ్యూచర్ లో గనక ఎప్పుడైనా గానీ ఎపిడ్యూరల్ అనేది తీసుకునేటప్పుడు మీరు అంటే ఒకవేళ అంటే యూజువల్ గా ఏమవుతుంది అంటే మీరు ఈ పెయిన్లెస్ లేబర్ ఆప్షన్స్ గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే 36 వారాలప్పుడే మీ డాక్టర్ తో కన్సల్ట్ అయ్యేటప్పుడే మీ డౌట్స్ గానీ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీ ఆబ్స్టెట్రిషియన్ తో మాట్లాడి అవసరమైతే అనస్థీషియా డాక్టర్ గారితో కూడా అదే టైంలో మాట్లాడి మీ డౌట్స్ సందేహాలు అనేవి తీర్చుకొని మీరు గనక ఎపిడ్యూరల్ తీసుకోవాలి అనుకుంటే ముందుగానే గనక కన్సెంట్ ఇచ్చినట్టయితే డెలివరీ టైంలో ఎటువంటి డిలే లేకుండా మీకు కావాలి అనుకున్నప్పుడు వెంటనే మనం ఇవ్వటానికి చాలా అవకాశం అనేది ఉంటుంది.